లుంపేశ్వర ఇతి ఖ్యాతో భవిష్యతి మహీతలే. రాజా, నువ్వు చాలా పెద్ద పాపం చేశావు, కానీ నీ భార్య పుణ్యము వలన నారద మహర్షి నీ దగ్గరకు వచ్చాడు. అది కథ. చూశారా ఎందుకు పోయింది కుష్ఠరోగము అని అంటే, భార్య సద్గుణవతి అని చెప్పా నేను. భార్య చేసినటువంటి పుణ్యము ఇప్పుడు భర్తకు తోడయింది. అందుకని కర్మ చూశారా మళ్ళీ నారద మహర్షి రూపంలో వచ్చింది. కుష్ఠరోగం వచ్చింది, వెంటనే పోలేదు రాజుకు. ఎంత అనుభవించాలో అంత అనుభవించాడు. ఇక చివరికి ఏమన్నాడు, నన్ను చితి మీద పేర్చి చంపేసేయండి అన్నాడు. చూశారని అర్థం ఏమిటిది? ఘోరాతి ఘోరమైన దుఃఖాన్ని అనుభవించాడు. ఎప్పుడైతే అనుభవించాడో, కర్మ చేయవలసిన పని కర్మ చేసిందో, ఇదిగో భార్య వలన వచ్చినటువంటి పుణ్యం వలన నారద మహర్షి వచ్చాడు, బ్రతికి బయటపడ్డాడు. అందుకనే భార్యాభర్తలలో ఎవరైనా దైవారాధన చేస్తూ ఉంటే ఎంకరేజ్మెంట్ చేయాలా. ఎందుకు? నువ్వు చెయ్యకపోయినా భర్త వలన భార్యకు, భార్య వలన భర్తకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ రహస్యం తెలియక ఊరికే తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. దీనికి ఏం పని లేదు, ఎంతసేపు ధ్యానం అంటది, పూజలు అంటది అని తిడుతూ ఉంటారు. వాళ్ళు చేసే సేవ వల్లనే భర్తకు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇదే జరిగింది. లేకపోతే చచ్చిపోయేవాడి ఈ యొక్క లుంపుడు